హాయ్ అండి. చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫిష్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఈ విధంగా కలిపేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. బాగా ముక్కలకు పట్టించుకుందాం. ఉప్పు కారం వేసాం కదండి, బాగా ముక్కలకు పట్టించుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద చేపల పులుసు మా అత్తయ్య చాలా బాగా చేస్తారు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చేపల పులుసు బాగా ఉడికించుకుందాం. ఉడుకుతుంది కదండి, ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదండి, చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం. పోసుకున్నాం కదండి, ఒకసారి ఇలా తిప్పుకుని బాగా ఉడికించుకుందాం. చేపల పులుసు ఓ 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. బాగా ఉడుకుతుంది కదండి, ఇంకొంచెం ఎగరనిద్దాం. పులుసు ఉంది కదండి, ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మా అత్తయ్య స్టైల్లో చేపల పులుసు ఎలా ఉంది కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.